వనపర్తి కాంగ్రెస్ లో సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు గప్చుపంటున్నారట. వివాదంపై ఎటు మాట్లాడితే ఏమవుతుందో, అది ఏ మలుపు తిరుగుతోందనే ఆలోచనతో జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని టాక్. ఎవరికి అనుకూలంగా మాట్లాడినా మరో వర్గానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి మౌనమే మేలనుకుంటున్నారని సమాచారం. నేతలంతా అదే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందట. అయితే ఈ సైలెన్స్ వెనుక పొలిటికల్ లెక్కలు కూడా ఉన్నాయట. ఇంతకీ ఏంటవి? వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెఘారెడ్డి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. దీంతో కాంగ్రెస్ లో సీనియర్ జూనియర్ అంశం తెరపైకొచ్చిందంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి నేతలు మాత్రం బహిరంగంగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. అధిష్టానం కోర్టులో ఈ వివాదం పరిష్కారం కావాలని వాళ్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో జరిగిన సిఎల్పి సమావేశంలో కూడా ఇదే మౌనం కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే వనపర్తి వివాదంపై వీర్లపల్లి శంకర్ మినహా మిగతా ఎమ్మెల్యేలెవ్వరూ నోరు విప్పలేదు. ఎవ్వరికీ మద్దతుగా మాట్లాడినా అది మరో వర్గానికి వ్యతిరేకంగా మారే అవకాశముందన్న భావనతో వాళ్లు మౌనం పాటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ నేతల విషయంలో జూనియర్ నేతలు ఎలా వ్యవహరించాలి అనే అంశం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిందంటున్నారు. పార్టీకి సీనియర్ల అనుభవం అవసరమే. అయితే అదే సమయంలో ప్రజల మద్దతుతో గెలిచిన కొత్త తరం నేతలకు ప్రాధాన్యత ఉండాలనే వాదన వినిపిస్తోందట. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం లోపిస్తే దాని ప్రభావం పార్టీపై పడే అవకాశముందన్న ఆందోళన నేతల్లో కనిపిస్తోందని టాక్. అందుకే జిల్లా నేతలు ఈ ఎపిసోడ్లో తాము ఎలాంటి కామెంట్ చేయకుండా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఒకే తాటిపైకొచ్చి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ వనపర్తిలో చిన్నారెడ్డి వ్యవహారంపై ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల నుంచి అలాంటి స్పందన కనిపించలేదు. సీనియర్ నేత చిన్నారెడ్డికి మద్దతుగా మాట్లాడినా, ఎమ్మెల్యే మెఘారెడ్డికి అనుకూలంగా మాట్లాడినా అది మరో వర్గానికి వ్యతిరేకంగా మారే అవకాశముందన్న లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. అందుకే ఎవరికి అనుకూలంగా మాట్లాడకుండా పాలమూరు జిల్లా నేతలు మౌనవ్రతం పాటిస్తున్నారట. మరోవైపు వనపర్తి వివాదం శాశ్వతంగా కొనసాగదని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే బయటకి మాట్లాడి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయడం ఎందుకన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోందంటున్నారు. అయితే ఈ మౌనం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరి వైపు నిలబడాలన్న విషయంలో ఇప్పుడే స్పష్టమైన గీత గీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతానికి పరిస్థితిని గమనిస్తూ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడాలన్న అభిప్రాయానికి పలువురు నేతలొచ్చారట.